వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో 10 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి నారా లోకేష్ చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయేటటువంటి విశాఖలో జరిగేటటువంటి సమ్మిట్లో కూడా దాదాపుగా ఇంకొక 9,80,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి బాలారిష్టాలను ఎదుర్కొంటూ అప్పులతోటి రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి సంపద సృష్టి అనేది చాలా అవసరం. ఈ సంపద సృష్టి జరగాలి అంటే ఖచ్చితంగా పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి. సో ఆ దిశగా పెట్టుబడులను తీసుకురావడం అనేది ఆహ్వానించదగ్గ విషయమే. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే 2014 నుంచి 2025 వరకు కానీ చూసుకుంటే టర్మ్లో దాదాపు 3 ప్రభుత్వాలు మారాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తొలుత తెలుగుదేశం ఉంది, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ 3 దఫాల్లో కూడా భారీ ఎత్తున ఒప్పందాలు అయితే జరిగాయి, కానీ గ్రౌండింగ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే 2016 నుంచి 2014 నుంచి 19 మధ్య కాలంలో దాదాపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 12 లక్షల కోట్లకు పైచీలకు ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ అయిన దగ్గరకు వచ్చి చూసేసరికి కేవలం 1,00,00,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చాయి. ఎందుకు? ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా 13 లక్షల కోట్లు తెచ్చా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంచుమించు అదే పరిస్థితిలో గ్రౌండ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కూడా 16 నెలల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో 2014లో ఏర్పడినటువంటి నేపథ్యంలో 2014లో ఏర్పడగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే దాదాపు 12 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకుంది అని చెప్పేసి నివేదికలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలను కొనసాగించలేదు. అంటే ఆ ఒప్పందాలకు సంబంధించి చట్టబద్ధత లేకపోవడంతో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కొనసాగించకుండా వాటిని అలాగే వదిలేసింది, వాటిని ఫాలోఅప్ చేయలేదు. దీంతో ఏమైందంటే రాష్ట్రానికి దాదాపు 12 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి పెట్టుబడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోఅప్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఒప్పందాలు చేసుకున్న ఆ ఒప్పందాలను గ్రౌండ్ చేయడంలో ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం సంక్షేమము ఆ దిశగా మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమైంది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి అనేక రాజకీయపరమైనటువంటి కారణాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూటమి ఏం చేస్తుంది, మేము భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఈ పెట్టుబడులు తీసుకురావడంతో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్తున్నారు. సరే, పెట్టుబడులు తీసుకొస్తారు, బాగానే ఉంది. పెట్టుబడులు తీసుకొస్తే ఆ పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలి అంటే దానికి అవసరమైనటువంటి సమర్థనీయమైన పని తీరు కలిగినటువంటి, ప్రతిభ కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి యువత కావాలి. మరి అది కావాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానం అనేది దాంట్లో కూడా చాలా మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే వచ్చేటటువంటి కంపెనీలకు ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైన ఉద్యోగులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వచ్చేటటువంటి కంపెనీలు వాళ్ళ ప్రతిభను చూస్తాయి. మరి ప్రతిభను చూసేటువంటి సందర్భంలో అంత ప్రతిభతోటి అంత మన దగ్గర స్కిల్స్ తోటి ఉన్నటువంటి యువత పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది అనేది కూడా మనకు ఇటీవల చేసినటువంటి కొన్ని సర్వేలు చెబుతూ ఉన్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎట్ ది సేమ్ టైం ఏదైతే కంపెనీలు తీసుకొస్తున్నారో అలాగే పెట్టుబడులు తీసుకొస్తున్నారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సో స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళని ప్రావీణ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి. అంతేకాకుండా ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే 70% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అనేటటువంటి ఒక రూల్ ఉంది. మరి దీనికి అనుగుణంగా ఆ 70% ఉద్యోగాలు పొందాలన్నా సరే ఆ వచ్చేటటువంటి కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేటటువంటి ఆ కంపెనీలకు సంబంధించి
పెట్టుబడిదారులకు సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని మన దగ్గర ఉన్నటువంటి యువకులు దాన్ని బీట్ చేయగలరా అనేటటువంటి అంశం మీద కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వచ్చేటటువంటి కంపెనీలకు సంబంధించి ఏ విధంగా వాటిని అడ్డుకోవాలి, న్యాయపరమైనటువంటి చిక్కులను సృష్టించి వచ్చేటువంటి కంపెనీలను అడ్డుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీంతోపాటు ఒక చిన్న ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది వైజాగ్ అని చెప్పారు. దాదాపు 1,00,000 కోట్ల పైచలకు పెట్టుబడులు పెడుతుంది. మరి వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్పేసి అందరం కూడా సంబరపడుతున్నాం. అయితే వచ్చేటటువంటి గూగుల్ డేటా సెంటర్తో పాటు వైజాగ్లో ఏర్పడేటటువంటి ఐటీ హబ్కి అవసరమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకు సత్వా అనేటటువంటి ఒక కంపెనీ ముందుకు వచ్చింది. వాళ్ళకి ప్రభుత్వం భూములను కేటాయించారు. అక్కడ ఉన్నటువంటి ఆ సత్వా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకెళ్ళి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది. గూగుల్ నుంచి ఒక ఎంప్లాయీ వచ్చి వైజాగ్లో పనిచేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఖచ్చితంగా చూస్తారు. అక్కడ తన కుటుంబానికి సంబంధించినటువంటి లైవ్లీహుడ్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన చదువు కావచ్చు, తన జీవన విధానానికి సంబంధించిన అంశాలు కావచ్చు, జీవన శైలికి అక్కడ ఉన్నటువంటి తోడ్పాటునిచ్చేటటువంటి ఇతర అంశాలు, వీటన్నిటిని కూడా క్రోడీకరించుకోవాలి. సో దానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. మరి అది చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ సత్వా లాంటి కంపెనీలు వస్తే అవి రియల్ ఎస్టేట్ కంపెనీలు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు తక్కువ ధరలకు ఎందుకు భూములు ఇస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక ఎత్తు. మరి మూడవది వచ్చేసి ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయనే దానికి ఒక చిన్న ఉదాహరణ. కియా లాంటి సంస్థ ఏర్పడింది. కియా లాంటి కార్లు తయారీ సంస్థ ఈరోజు అనంతపురం జిల్లాకి తలమానికంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ తయారయ్యేటటువంటి కార్లు దేశవ్యాప్తంగా కూడా వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి సందర్భంలో దాని చుట్టూ ఒక ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయడంలో, బిల్డ్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ రోజుకి కూడా కియా కార్లకు సంబంధించినటువంటి తయారీలు ఏదైతే జరుగుతున్నాయో దానికి అవసరమైనటువంటి విడి పనిముట్లన్నీ కూడా, అంటే విడి వస్తువులన్నీ కూడా, విడి భాగాలన్నీ కూడా అటు కర్ణాటక నుంచో అలాగే తమిళనాడు నుంచో తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయాల్సి వస్తుంది. అదే కియా చుట్టుపక్కల ఈ విడి పనిముట్లు లేకపోతే విడి భాగాలు తయారు చేసేటటువంటి చిన్న ఫ్యాక్టరీలో, కంపెనీలో కానీ వచ్చాయనుకోండి, ఎంత పెద్ద ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. సో ఆ దిశగా ప్రయత్నం చేయాలి. నాలుగోది వచ్చేసి కేవలం కొన్ని ప్రాంతాలకి కొన్ని రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీంతో కొన్ని ప్రాంతాలకి కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అభివృద్ధిలో వెనకబడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తుంది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి భూమి లభ్యత, అక్కడ ఉన్నటువంటి వనరులు, అలాగే అక్కడ ఉన్నటువంటి మానవ వనరులు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ కలిగినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు మాత్రం ఆ ప్రాంతాలు తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ఉంది. రాయలసీమకి ఎక్కువగా మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఏం తీసుకొస్తుంది, రకరకాలైనటువంటి కంపెనీలు తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి క్లస్టర్లు ఒక చోట ఏర్పాటు చేస్తుంది, ఐటీ క్లస్టర్ ఒక చోట ఏర్పాటు చేస్తుంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి క్లస్టర్లు ఒక చోట ఏర్పాటు చేస్తుంది. సో ఇలా రకరకాలైనటువంటి క్లస్టర్ తోటి ఆంధ్రప్రదేశ్ని రకరకాలుగా అభివృద్ధి చేసేటటువంటి దిశగా, అభివృద్ధిని వికేంద్రీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. అయితే ఇవన్నీ కూడా జరగాలి అంటే ఇందాక చెప్పినట్టు ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయాలి, అలాగే ఉద్యోగాలు కల్పించాలంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైనటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళలో ఏర్పాటు చేయాలి, సృజనాత్మకతను పెంపొందించేటువంటి ప్రయత్నం చేయాలి. దీంతో పాటు వచ్చేటటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి హెడ్స్ కావచ్చు, ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసిన తర్వాతే ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతాయి. సో గ్రౌండ్ అయ్యేటటువంటి కంపెనీలకు సంబంధించి కూడా ఒక చట్టబద్ధత కల్పించాలి. చేసుకునేటటువంటి ఎంఓయూలకి ఒక చట్టబద్ధత కల్పించాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దాదాపు 12 లక్షల కోట్లు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఓయూలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఫాలోఅప్ లేదు, దాన్ని వదిలేసి గాలికి వదిలేసింది. దీనివల్ల ఏమైంది, అప్పుడు కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళు కొద్దో గొప్ప ఇక్కడ కనీసం గ్రౌండ్ బ్రేకింగ్ అన్నా చేస్తుంటారు, దానికి ఎంతో కొంత ఖర్చు అయి ఉంటుంది. మరి కొన్ని ఎంఓయూలు కూడా చేసుకుంటారు, మరి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఏ ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నా అది పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంఓయూగానే పరిగణించాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసుకుందా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసుకుందా అనేది పక్కన పెట్టేసి పార్టీలకు అంటగట్టకుండా ఆ ఎంఓయూలను ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన ఎంఓయూలుగా పరిగణించాలి. ఒకవేళ తరువాత ప్రభుత్వం మారినా సరే ఆ ఎంఓయూలకు చట్టబద్ధత కల్పిస్తే వాటి ఫాలోఅప్ ఉండాలి. ఏదైతే గతంలో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో వాటిని కొనసాగింపు కావాలి, కానీ కక్ష సాధింపు కాకూడదు. ఇలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ దిశగా కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ ఇది వాటి ఇన్సైడర్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.